బద్దం బాలరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, వేద్ కుమార్ గారు మరియు అనేక మంది మిత్రులారా, సోదర సోదరిమణులారా, ఈరోజు ఈ యొక్క ధర్నాకు ఒక చారిత్రాత్మకమైనటువంటి ప్రాముఖ్యత ఉన్నది. ఎందుకంటే రేపు ఢిల్లీలో హోమ్ మినిస్టర్ షిండే గారు రేపు అఖిలపక్ష సమావేశాన్ని పిలిచారు. ఈ అఖిలపక్ష సమావేశం పిలవడం, దానికి అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళు ఒక కసరత్తును ప్రారంభించాయి. స్పష్టంగా ఉన్న పార్టీలకు ఏమీ కసరత్తు అవసరం లేదు. ఏ పార్టీలు అయితే స్పష్టంగా ఉన్నాయో, సిపిఎంఎల్ డెమోక్రసీ కానీ, టీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, ఈ మూడు పార్టీలు చాలా స్పష్టంగా ఉన్నాయి. కాబట్టి ఈ పార్టీలకు ఏమీ కసరత్తు అవసరం లేదు. కానీ ఒక విచిత్రమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అసలు బహుశా ప్రపంచంలో వెతికితే ఏ రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ లాగా ప్రపంచ దేశాల్లో ఏ దేశంలో కూడా ఇలాంటి రాజకీయ పార్టీ దొరికినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది ఒకటి కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని నేను మీకు సభాముఖంగా తప్పకుండా మనవి చేస్తాను. ఎందుకంటే అధికారంలో లేనప్పుడు మనం ఒత్తిడి చేసినా దానికి కొంత బలం కలుగుతుంది. కానీ అధికారంలో ఉన్నప్పుడు ఒత్తిడి కాదు మనం చేయాల్సింది. కాంగ్రెస్ పార్టీ అసలు అధికారంలో ఉన్నది, ఒక రాష్ట్రంలో అధికారం ఉన్నది, కేంద్రంలో అధికారంలో లేదు అనడానికి కూడా వీలేదు. అసలు కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉండి ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా విచిత్రమైనటువంటి వింత. మనం చెప్పదలుచుకుంటే ఈ 2013 రాబోతున్నది, ఈ 2012 అయిపోతుంది. ఇంకా ఈ సంవత్సరం డిసెంబర్లో 2012లో అయిపోయిన తర్వాత 2013 ఏదైనా ఉంటే ఇది కాంగ్రెస్ పార్టీకి ఇది నిజంగా ఒక గిన్నీస్ బుక్లో రాగలిగినటువంటి వింతగా ఉంటుందని మీకు మనం చేస్తాం. డెఫినెట్లీ ఇట్ విల్ బి రికార్డెడ్ యాజ్ ఏ గిన్నీస్ బుక్. అధికారంలో ఉన్నటువంటి పార్టీ, మాట ఇచ్చినటువంటి పార్టీ రాజకీయాల్లో వాళ్ళు మాట వెనక్కి తీసుకోవడం. మనం అది కూడా కాంగ్రెస్ పార్టీని ఆరోపణ చేయడం లేదు. మనం కాంగ్రెస్ పార్టీని ఒకటే అడుగుతున్నాం, మీరు 9 డిసెంబర్ నాడు మీరు మాట ఇచ్చినాం. 9 డిసెంబర్ మీరు మాట ఇవ్వకుంటే, మా ఉద్యమానికి మీరు తల వంగకుంటే అప్పుడు మిమ్మల్ని అడిగేటువంటి నైతికకు మాకు ఉండేది కాదు. కానీ 9 డిసెంబర్ నాడు ఎక్కడ ఇచ్చినారు మీరు? అంతర్గతంగా మీ కోర్ కమిటీలో కాదు, దేశ ప్రజానీకానికి ఇచ్చినారు, యావత్ దేశ ప్రజానికి ఇచ్చినారు. దేశ ప్రజానీకానికే కాదు, పార్లమెంటులో స్వయంగా హోమ్ మినిస్టరు ప్రధానమంత్రి సమక్షంలో, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ సమక్షంలో, ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ గారు, అడ్వాణి గారు ఉన్నటువంటి ఆ సభలో మీరు మాట ఇచ్చినారు. అన్ని రాజకీయ పార్టీలు చాలా సంతోషం వెలిపించినాయి. ఏ పార్టీలు అయితే తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న పార్టీలు, సిపిఎం లాంటి పార్టీలు కూడా వాళ్ళు ఏమనలేదు. మిగతా ప్రాంతీయ పార్టీలు కూడా ఏ ప్రాంతీయ పార్టీ ఏమనలేదు. అలాంటి వచ్చినటువంటి ఒక విషయాన్ని మీరు ఎందుకు ఇవ్వాలి నాస్తున్నారు? ఎందుకు ఇవ్వాలా? వాస్తవంగా చెప్పాలంటే కాంగ్రెస్కు చిత్తశుద్ధి ఉంటే, కాంగ్రెస్కి నిజంగా వాళ్ళు ఇచ్చిన మాట నిలుపుకుంటే అసలు అఖిలపక్ష సమావేశం అవసరమే లేదు. అఖిలపక్ష సమావేశం అవసరం లేదు. కానీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఉల్టా అడుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమని అసలు అఖిలపక్ష సమావేశం మేము పెట్టుకున్నాము, కాంగ్రెస్ ఎంపీలే అని అన్నారు. అంటే వీళ్ళకి విశ్వాసం ఉందని అడుగుతా ఉన్నాం. ఏ ఎంపీలు అయితే ఇవాళ వెళ్ళి షిండే గారిని కలిసినారో, షిండే గారిని కలిసి మేము అఖిలపక్ష మీటింగ్ పెట్టండి, అఖిలపక్ష మీటింగ్లో పెట్టండి అంటే మరి ఈ ఎంపీలు వెళ్ళిన వాళ్ళు అడుగుతున్నారు. వీళ్ళు ఏమైనా అందరి దగ్గర మాట తీసుకున్నారా? తెలుగుదేశం ద్వారా మాట తీసుకున్నారా? వైఎస్ఆర్సీపీ ద్వారా మీరు మాట తీసుకున్నారా? లేక మీ పార్టీలో మీకు ఏమైనా మాట ఇచ్చినారా? ఇది చాలా విచిత్రమైనటువంటి పార్టీ. అందువల్ల మనం కాంగ్రెస్ పార్టీ ఇది మొదటి ముద్దాయి. వాళ్ళు అఖిలపక్ష మీటింగ్ పెట్టినారు, డెమోక్రసీలో ప్రజాస్వామ్యంలో పెట్టినారు. కాబట్టి మనం పోవాల్సిన అవసరం ఉంటుంది. మనం వెళ్తాము, మన బాధ్యతగా మన యొక్క దీన్ని, మన విధుల ధర్మాన్ని నిర్వహిస్తాం. కానీ రేపు తప్పకుండా అదేవిధంగా టీడీపీ పార్టీ
టీడీపీ పార్టీ కూడా వాళ్ళు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఏంటంటే మీరు 2008లో ఇచ్చిన లేఖ తర్వాత మీ ప్రయాణం ఎటువైంది? 2008 నుంచి మీరు 2012 దాకా మీ పార్టీ సీమాంధ్రలో మీ పార్టీ నాయకులు మాట్లాడిన తీరు, సీమాంధ్రలో మీ పార్టీ ప్రవర్తించినటువంటి తీరు ఇవాళ ప్రజలకు అనుమానాలు నిర్మాణం చేస్తుంది. పాపం మన మిత్రుడు శ్రీనివాస్ గౌడ్ గారు వాళ్ళు స్వయంగా వెళ్ళి ఈ చంద్రబాబు నాయుడు గారిని కలిసి యాత్రలో మళ్ళీ బాబు గారిని నివేదించుకున్నారు. ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆయన వాళ్ళు మాట ఇచ్చినారా? మళ్ళా కూడా పడుతున్నాడు. ఏమిటని ఎందుకు? కాంగ్రెస్ పార్టీ ఇవాళ వాళ్ళ మీద ఉన్నది, తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ మీద ఒకరి భుజం మీద ఒకరు పెట్టి రైఫల్తో కొట్టాలని చూస్తున్నారు తప్ప వాళ్ళు స్వతహాగా వాళ్ళు ఏమాత్రం కూడా నిర్ణయం తీసుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. చంద్రబాబు నాయుడు గారు లేడు, వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా సాక్షాత్తుగా జగన్మోహన్ రెడ్డి సమైక్య ఆంధ్రాన్ని పార్లమెంట్కి వెళ్ళి పార్లమెంట్లో నిలబడి సమైక్య ఆంధ్రాకు ఉన్నటువంటి ఒక పట్టుకున్నటువంటి వ్యక్తి ఆయన ఇవాళ వాళ్ళ నాయకుడు, వైఎస్ఆర్సీపీ నాయకుడు ఆయన. ఇవాళ మేము చెప్పేసినాము మీరు తీసుకోండి, మాకు వ్యతిరేకం లేదు అంటే కాదు. ఇవాళ గతంలో మీరు చేసినటువంటి వ్యవహారం లేక కొండా సురేఖ ఆమె చేసినటువంటి వ్యవహారం కానీ ఇవన్నీ కూడా మనం చూస్తుంటే వైఎస్ఆర్సీపీ కూడా వాళ్ళు దాటివేసే దూరంలో ఉన్నారు. మాకు ఎలాగో మాకు ఉన్నటువంటి ఒక రాజకీయ లబ్ధి మాకున్నది అనేటువంటి రాజకీయ లబ్ధి కోసమే ఇవాళ ఈ రెండు పార్టీలు ఆలోచన చేస్తున్నాం, తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మనం తప్పకుండా ఈ మూడు పార్టీలు స్పష్టంగా తమ విధానాన్ని చెప్పకపోతే ఆ పార్టీలను తెలంగాణ ప్రజలుగా జేఏసీగా మనందరము బహిష్కరించాల్సిన అవసరం ఉన్నదని నేను మీకు సభాముఖంగా తప్పకుండానే మనం చూస్తాను. బహిష్కరించాల్సిన అవసరం ఉంది. తప్పకుండా తెలంగాణ ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేసి తెలంగాణ ఉద్యమం ద్వారా ప్రజల్లోకి వాళ్ళకి ఏ రకమైనటువంటి ఒక అవకాశం లేకుండా అన్ని రాజకీయ పార్టీలు ఏ పార్టీలు అయితే జేఏసీలో ఉన్నాయో జేఏసీలో ఉన్న వాళ్ళు లేక నాగం జనార్దన్ రెడ్డి గారు లాంటి వాళ్ళందరూ కూడా, ఎందుకంటే నాగం జనార్దన్ రెడ్డి గారు నిజంగా పెద్దలు మల్లపల్లి లక్ష్మయ్య గారు, మన జయంతి కర్ణయ్య గారు, మనందరం కూడా ఈ విషయం మీద, ఎందుకంటే నాగం జనార్దన్ రెడ్డి గారు కూడా తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారిని బాగా వ్యతిరేకించి నా ఎమ్మెల్యే పదవైనా పర్వాలేదు అని రాజీనామా పెట్టి తెలంగాణ ప్రజలకు తన చిత్తశుద్ధి నిరూపించినటువంటి నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి గారని నేను మీకు సభాముఖంగా తప్పకుండా మనం చేస్తాను. ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట చెప్పలే. కాబట్టి వాళ్ళ నాగం జనార్దన్ రెడ్డి గారి మీద ప్రజలకు విశ్వాసం కలిగింది. ఆ విధంగా మీరు చేయండి, వాళ్ళ కాంగ్రెస్ ఎంపీలు మీరు చేయండి, వాళ్ళ మీ విశ్వసనీయత మీరు నిరూపించుకోవాలి. పార్టీగా మేము పార్టీలను నిందిస్తాం.